భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అందరికీ నరదిష్టి చాలా ఎక్కువైపోతుంది. నెగిటివ్ వైబ్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో రకంగా కష్టపడి కొంచెం నిలదొక్కుని ఎదుగుతున్నారు అంటే నరదిష్టి పడిపోతుంది. ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎంత కష్టపడి మనం పని చేసుకుంటున్నా కూడా వాళ్ళ పనులు చేసుకున్నామండి, కానీ మనకి ఆ వైబ్స్ ఇబ్బంది పడతాయి కదా. ఖచ్చితంగా. కేవలము పిల్లల ఫోటో స్టేటస్ పెట్టాలంటేనే భయం అవుతూ ఉన్నది. నిజంగా అంత దారుణంగా ఉన్నారు మనుషులు. స్టేటస్ పెట్టినా అబ్బా అని అనుకున్నా ఎవరికి కళ్ళు ఎట్టుంటాయో తెలియదు. మీ మాట కట్టు గురుగారు, ఇది వరకు కాలంలో అంత వారవలేనితనం లేదు. ఈ మధ్య బాగా ఎక్కిపోతుంది. ఎవ్వరికి మళ్ళా చెప్పేటి ఏమో చాలా మంచి ముచ్చట్లు అనద్దు కానీ మీరు అట్లా మనం ఇట్లా ఇట్లుండాలి అట్లుండాలి, నేనైతే ఎవరికి ఏం చెప్పను, నా అట్లా ఏం చేయను అని చెప్పనుకుంటారు. విన్నారా? అందుకే మనకు ఈ మన గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహ స్వామి అయినా మూర్తి అయినా కూడా చాగంటి కోటేశ్వరరావు గారు అయినా కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడి వస్తువులు అక్కడే విడిచిపెట్టాలి, ఎక్కడ విన్న మాటలు అక్కడే విడిచిపెట్టాలి, ఎక్కడ విన్న మాటలు అక్కడే విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక వద్ద మాటలు జరుగుతున్నవి, ఇది మరో దగ్గరికి నెగిటివ్ స్ప్రెడ్ కావడం వల్ల ఈ మనిషి పేరును పదే పదే నెగిటివ్ రూపకంగా స్ప్రెడ్ అయితే దీని ఎఫెక్ట్ తప్పకుండా ఆ మనిషి యొక్క జీవితంలో కనబడుతుంది. ఆ రోజు రాత్రి పాడుకలలు రావడమా, లేదా ఆ రోజు రాత్రి నిద్ర పట్టకపోవడమా, లేదా ఏదో ఆ రోజు మొత్తము నెగిటివ్ అయిపోతుంది బాడీ, చేతగాకపోవడం కావచ్చును, లేదా ఏమైనా ఫుడ్ పాయిజన్ లాగా అవ్వడం కానీ. ఇది 100% నిజం. విన్నారా? పిల్లల ఫోటో అందంగా ఉండేటువంటి ఫోటోలు వాస్తవానికి నేను ఒకటే చెప్తున్నా, స్టేటస్ రూపకంగా ఎవరు కూడా పెట్టవద్దు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనవరాలు ఉదయించింది, ఎప్పుడో ఉదయించింది, ఇప్పటికీ తెలియదు తన ముఖం. ఎందుకు? ఎవరి చూపు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విధంగా ఆ ఉపాసన గారు ఎప్పటికప్పుడు దాస్తూ ఉన్నారు, తనకు తెలుసు కనుక. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు దాచుకోవాల్సి వస్తుంది. మళ్ళా మనం కారు ఉన్నటువంటి విషయం 100 మందికి తెలవాలి, ఆ విధంగానే మనం స్టేటస్ పెడతాం. అవునా కాదా? ఇక ఏమైనా గోల్డ్ రిలేటెడ్ కానీ, మంచి బట్టలు కానీ, ఇంకేమైనా ఉన్నా కూడా ఆడవారు స్టేటస్ పెట్టడము. దీనివలన తప్పకుండా శత్రువులను మనం తయారు చేసుకున్న వారమే అవుతాం. నరదిష్టి అనేది ఉంటుంది ఇక్కడ. ఎవరికైనా ఒక 10,000 సహాయం చేసినా, 1,00,000 సహాయం చేసినా వాడు మనకు తిరిగి ఇవ్వకపోగా వాడే మన మీద ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే నేను చెప్పేది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అప్పు ఇచ్చిన వారు ఏమనుకోవాలి, అప్పు తీసుకున్నవారు ఏమనుకోవాలి. ఒక 6 నెలలు 1 ఇయర్లో ఇస్తాన డబ్బులు 5-6 సంవత్సరాలు అయిపోయినవి. వారింటికి అప్పిచ్చినటువంటి వాడు వెళ్ళాడు, రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు, పలానా రోజు ఇస్తా అంటున్నాడు. ఫోన్లో ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పెద్ద సోఫా సెట్, ఒక పెద్ద టీవీ, ఇంటి ముందు ఒక కొత్త బైకు. అప్పిచ్చిన వాడు పిచ్చోడు అవుతాడు ఇక్కడ. అరే నేను 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన 4 ఏళ్ళు అయింది, వీడు నాకు తిరిగి ఇవ్వలేదు, ఇవన్నీ కొనుక్కున్నాడు అనే ఆలోచన వస్తుందా రాదా? మళ్ళీ అడిగితే లేవన్న బాగా టైట్గా ఉన్నది అనేటువంటి సమాధానం. అసలు ఈ కాలంలో డబ్బు ఇయ్యద్దు ఎవరికి. డబ్బు ఇచ్చి శత్రువుని కొనుక్కుంటున్నాం తప్పించి. మోసపోవడమే తప్పు ఈ రోజుల్లో, మోసం చేయడం కాదు. అయితే ఇక్కడ ఈ డబ్బు ఇచ్చిన వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ కన్ను వలన, అదే వీరి కళ్ళ వలన వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. విన్నారా? అట్లా 1-2 అని కాదు, నరదిష్టి అనేటువంటిది ఒకరి షాపు అద్భుతంగా నడుస్తూ ఉన్నది, ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయింది వ్యాపారం. ఖచ్చితంగా దృష్టి చూపు అనేటువంటిది ఉంటుంది, దాని వలన తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. కనుకనే ఒక గృహము నిర్మించేటువంటి సమయంలో ఒక స్లాబ్ పడగానే
తప్పకుండా అక్కడ ఆ యొక్క దిష్టి ఫోటోలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అవును గురుగారు. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారికి గణపతిది కనుదృష్టి ఫోటో ఉంటుంది. ఆ యొక్క ఫోటోను పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. లేదా కాళీ అమ్మవారి యొక్క ఫోటోను పెట్టండి. విన్నరా? అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అట్లా వ్యాపార స్థలాలలో కానీ ఇలా ఉండేటువంటి స్థలాలలో మీరు అన్నటువంటి ప్రశ్నకు కనుదృష్టి అనేటువంటిది అంటే వారి చూపు వీరి చూపు అనేటువంటిది మనమే క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ముందు జనరల్గా కట్నము ₹1,00,00,000 అయితే 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో ఎంతమంది నెగిటివ్ కళ్ళు ఉన్నాయో మనకు తెలియదు కదా. వివాహం అయిపోయిన తర్వాత ఉండేది అక్కడ భార్యాభర్త ఇద్దరే. కూతురు వివాహం అయిపోయింది, ఒక్కతే కూతురు అనుకుందాం, ఎక్కడో అమెరికాకు వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఏమిటి పరిస్థితి? నెగిటివ్. ఎంతో కొన్ని వేల మంది కూడా అంటే ఇక్కడ అనుకుంటారు మంచిగానే, అబ్బా పెళ్ళి బాగా చేసావు, సూపర్గా చేసావు, ఈ వంటలు బాగున్నాయని. కానీ ఇట్లా మీరు చేయండి, చేయకండి అని కాదు. ఇక్కడ నలుగురు చూపు పడేటువంటి విధంగా ఏ పని కూడా చేయరాదు. ఇక మరి వివాహం అంటే ఎట్లాగో నలుగురు చూపు పడుతుంది కదా గురువుగారు, మీరేం మాట్లాడతారు అంటే వెనుకటి కాలంలో అయితే ఇట్లా లేదు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరు ఏమన్నారు? దేనికి రిటర్న్ గిఫ్ట్లు? లేనోని పరిస్థితి ఏంది? వారి మనసు బాధపడదా వాడు ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే? కనుక దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగినటువంటి కను దృష్టికి సంబంధించి ఒకటే విషయము, మిరియాలను తీసుకొని ఇది ఎప్పుడు అంటే రాత్రి 8-8:30 ప్రాంతంలో ఈ చేతిలో మిరియాలను తీసుకొని పట్టుకొని మీకు కనుదృష్టి మొత్తానికే అంటే ఒక కొన్ని రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది పడద్దు అనేటువంటి ఆలోచనలు ఉండేటువంటి వారు చాలా ఉన్నవి. కొబ్బరికాయ కావచ్చును, ఇంకా బూడిద గుమ్మడికాయ కావచ్చును. ఈ మిరియాలది ఏమిటి అంటే ఇది చాలా స్మార్ట్ రెమెడీ, తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి రెమెడీ. 2 చేతుల్లో కూడా మిరియాలు పట్టుకొని మీ ఇంట్లో ప్రతి మూలన అంటే ప్రతి రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఎవరికైతే నెగిటివ్ ఉందో వారు పట్టుకొని అవన్నీ తిరగాలి. మరి ఒకవేళ పిల్లలకు ఉంది అనుకుంటే అది చెప్తా వీడియో చివరిలో. కొంచెం ఒక 25, 30 ప్లస్లో ఉండేటువంటి వారికి ఈ విధంగా ఉంది అంటే మీరు ఉండేటువంటి ప్లేస్ అది సొంత ఇల్లు కానివ్వండి, కిరాయి ఇల్లు కానివ్వండి, మిరియాలను పట్టుకొని చక్కగా కూడా ఇంట్లో మొత్తం తిరిగి బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి 4 కూడలు కానీ లేదా 3 కూడలు కానీ కలిసేటువంటి ప్రదేశంలో 8 నుండి 9, 9:30 ప్రాంతంలో రాత్రి ఈ మిరియాలను తీసుకొని బయటికి వెళ్ళిపోయి అటు ఇటు చూడండి. ఎవరూ లేని సందర్భం కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశం కానీ చూసి ఈ విధంగా పట్టుకొని వీటిని ఇటు పారేయండి. విన్నారా? ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కళ్ళు మన అదేవిధంగా నోట్లో కూడా నీరు పుక్కులించి మయ్యాలి. ఈ విధంగా చేసినట్టయితే వీరికి అదే రోజు రాత్రి అద్భుతమైన నిద్ర పడుతుంది. ఎంతటి నెగిటివ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రోజైనా చేయొచ్చా గురుగారు? ఏ రోజైనా చేయవచ్చు. పిల్లలకైతే బూరుతో ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసి 2 చేతులు కూడా పట్టుకొని ఇటు 9 సార్లు ఇటు 9 సార్లు దిష్టి తీయండి. తీసి దీనిని ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకొని పారే నీరు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ పారే నీటిలో పారేయండి. పారేసిన తర్వాత ఇంటికి వచ్చి మీరు కూడా మరలా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోకి రండి. ఇక పారే నీళ్ళు లేవు అనుకుందాం, బూరు తీసినటువంటిది పీచు తీసినటువంటి కొబ్బరికాయ టెంకాయ అంటే మనం దేవాలయంలో కొడతాం కదా, అట్లాంటి కొబ్బరికాయను తీసుకొని దీన్ని 9 సార్లు మళ్ళీ సేమ్ యాజ్ 9 సార్లు తిప్పేసి ఇంటి బయటికి వచ్చి ఈశాన్య మూలలో ఇట్లా పైనుండి ఇట్లా కొట్టేసేయండి.
కొట్టేసి మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇంట్లోకి రండి, కాలు చేతులు కడుక్కోండి, శుభ్రంగా ఇంట్లోకి వచ్చేసేయండి. మంచి ఫలితం ఉంటుంది. మాది మరి అపార్ట్మెంటు, మా ఇంటి ముందు ఎప్పుడు నలుగురు కూర్చొని ఉంటారు. మరి మా పరిస్థితి ఇది. ఇప్పుడు రెమెడీ అయితే ఇది, రెమెడీని అయితే మనం మార్చలేం కనుక మీరు ఏదో సమయం చూసుకొని వారు లేని సమయం మధ్యాహ్నం అయినా చేయండి. వారు లేని సమయంలో కొబ్బరికాయ ఇది, మిరియాలు మాత్రం రాత్రే చేయాలి. ఇది శనివారం రోజు చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మిరియాలది శనివారం రోజు రాత్రి 8:40 నుండి 9:40 లోపు చేయండి. సూపర్ ఉంటుంది. మంచి రెమెడీ చెప్పారు గురుగారు. అలాగే మీరు జనరల్గా కూడా మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆడంబరాలకి పోకుండా మనం సైలెంట్ గా మన పని మనం చేసుకోవాలి. గుప్తంగా బతకాలి. ఈ కలియుగంలో ఎంత గుప్తంగా బతికితే అంత రేపటి కాలంలో మనం పైకి రాగలుగుతాం. అంతే. అలాగే మంచి రెమెడీ కూడా చెప్పారు శాస్త్రపరంగా. నమస్తే గురు. మహాదేవ్.